హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నిరాజనం 28వ భాగాన్ని వినేద్దాం. ఎవరా అని చూసిన సీతాదేవి ఇంకా రాజపురోహితుడి గారి ఎదుట నిలబడుతుంది మహా. సీతమ్మ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఒకరినొకరు చూసుకుంటారు రాజపురోహితుడి గారు ఇంకా సీతాదేవి. సారీ అమ్మమ్మ, మీ దగ్గరకు రావడంతో మీ మాటలు అనుకోకుండా విన్నాను అంటుంది. పర్వాలేదులే కానీ ఏంటి ఉంది అంటున్నావు? మీరు అన్నారు కదా ఆయన్ని రాజుని చేసే మార్గం శాసనాల్లో ఏమైనా ఉందా అని. నాకెందుకో దాని మార్గం దీనివలన ఏమైనా తెలుస్తుందేమో చూస్తారా అంటూ కొన్ని చిరిగిన కాగితాలని ఇస్తుంది. ఆశ్చర్యంగా చూస్తూ వాటిని తీసుకుంటారు రాజపురోహితుడు గారు. ఇవేంటి అని అంటూ. ఇవి ఏంటి అన్నది నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ రోజు విగ్రహంతో పాటు వీటిని కూడా ఆ బాక్స్లో పెట్టారు. రామ్ వీటిని చూడలేదు. ఇది కన్నడ భాషలో ఉంది, అందుకే అర్థం కాక తీసి జాగ్రత్తగా ఉంచాను. ఈ రాజ్యాభిషేకం అయిన తర్వాత ఇవ్వచ్చని ఇస్తుంది. వీటిని పెట్టెలో దాచిపెట్టడం ఏంటి అని అనుకుంటూ తీసి చూస్తారు రాజపురోహితుడు గారు. ఆ కాగితాలు పేజీలు ఎక్కువ అనడంతో వాటిని ఇంటికి వెళ్ళి చదువుతాను అంటారు. అనుకుంటూ మనసులో వంశీ చెప్పిన విధంగా శాసనాల్లో ఉండే ఇంకా ఏవో మెలికలు, అవి రామ్ని రాజుని చేయడానికి వీలు కుదురుతుందేమో. ఈలోగా అక్కని ఆ రాక్షసుడు భార్య నుండి కాపాడుకోవాలి అని అనుకుంటోంది. ఇంక ఉంటాను రాజమాత, ఏదైనా మీకు వెంటనే తెలియపరుస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే రాజపురోహితుడు గారు అంటుంది మహా. వెనక్కి తిరిగి చూస్తారాయన. మీరేం అనుకోకపోతే నేను మీతో రావచ్చా? గుడికెళ్ళాలి అక్క కోసం అంటుంది. కానీ మహారాణి గారు, మీరు ఒంటరిగా జానకి కూడా వస్తున్నారా అనడంతో లేదు అంటుంది మహా. నేను ఒంటరిగా వెళ్ళాలి అనుకుంటున్నాను మనసు ప్రశాంతత కోసం. కానీ మీరు రాజ్యంలోకి ఒంటరిగా వెళ్ళకూడదు, ఎవరినైనా దాసిని వెంటబెట్టుకొని అనను. కానీ రాజపురోహితుడు గారు, మీకు ఇదివరకే చెప్పాం, మనం వీటికి మార్చేందుకే ప్రయత్నించాలి కానీ అవే రాజరికపు కట్టుబాట్లతో బ్రతకడానికి కాదు. ఒక్కొక్క మార్పు మనం ప్రజల్లో తీసుకొని రావాలంటే ముందుగా మనం మారాలి, ఆ తర్వాత ఎదుటివారిలో ఆ మార్పు తీసుకొని రావాలి, కోరుకోవాలి అనడంతో సరే అంటారు రాజపురోహితుడు గారు. కానీ సీతమ్మ ఒంటరిగా ఎందుకు? రామ్ని కానీ రమ్యాని కానీ ఇంట్లో ఎవరినైనా తీసుకొని వెళ్ళు అంటూ ఉంటుంది. అది అంటూ నాకు కాసేపు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చోవాలని ఉంది అంటుంది మహా. గుడి కన్నా ప్రశాంతమైన ప్లేస్ ఇంకేమీ లేదు అనిపించింది. అందుకే సీతాదేవికి మహా కళలో చెప్పుకోలేని దుఃఖం ఏదో కనిపిస్తుంది. ఒకవేళ అది రామ్ గురించా అని అనుకుంటూ సరే తల్లి, మనిషికి మనసుకి ఏదైనా సంఘర్షణ జరిగితేనే ఇలా ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది, నువ్వెళ్ళు అంటూ రాజపురోహితుడు గారిని చూస్తుంది. ఆయన సరే అంటూ రండమ్మ అంటూ తీసుకుని వెళ్తారు. రాజపురోహితుడు గారి వెంట వెళ్ళిపోతుంది మహా. రాజపురోహితుడు గారిని వెనక వెళ్ళడం గమనిస్తాడు వాసు. రమ్య, మహా ఎక్కడికి వెళ్తుంది అంటూ అనుమానంగా ప్రశ్నార్థకంగా చూస్తాడు రమ్యాని. రమ్య కూడా తెలీదు అన్నట్టు తలుపుతుంది. సీతమ్మ గుడికి వెళ్తుంది, కాసేపు ఒంటరిగా ఉంటుందట గుడిలో. కానీ నానమ్మ అలా ఎందుకు అంటుంది రమ్య. చెప్తే మేం కూడా వెళ్ళేవాళ్ళం కదా, కనీసం నేనైనా అంటుంది. అనుమానంగా మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు వాసు. లేదు రమ్య, ఒక్కొక్కసారి ఒంటరిగా గదిలో కూర్చుని ఆలోచించుకోలేని నిర్ణయాలు భగవంతుడి ముందు కూర్చుని ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక మంచి ఉపాయాన్ని, అవకాశాన్ని కూడా ఇస్తాడు అంటూ తను వెళ్ళడం కరెక్టే అంటూ సీతాదేవి వెళ్ళిపోతుంది. రమ్య కూడా బావా వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది. వాసు ఇంట్లో నెంబర్తో తనని ఎవరూ చూడకపోవడంతో కాల్ చేస్తాడు వంశీకి. విషయం చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు వంశీ. ఇంకొక వైపు రామ్ మహాని వెతుకుతూ ఉంటాడు ఆ ఫోన్ నెంబర్ గురించి చెప్పడానికి. రమ్య మహా గుడికి వెళ్ళింది అనడంతో కంగారుగా చూస్తాడు రామ్. జ్వరంతో ఎందుకెళ్ళింది అంటూ కంగారు పడుతూ ఉంటాడు. నానమ్మ రాజపురోహిత గారితో పంపింది అనడంతో సరే నువ్వెళ్ళు అంటూ ఆలోచనలో పడతాడు. అప్పుడే అటుగా రాజభవనం చూపిస్తూ దాని గురించి చెప్తూ తీసుకుని వస్తూ ఉంటుంది జానకిని రాజేశ్వరి. రామ్ కనబడడంతో రామ్ అంటూ పిలిచి నవ్వుతుంది రామ్ని చూసి. జానకి నోటి వెంట రామ్ అన్న పిలుపు విని ఆశ్చర్యంగా చూస్తాడు. చిన్నగా నవ్వి జాను మీరిద్దరూ ఇక్కడ అంటుంటే రాజేశ్వరి రాజభవనం చూపిస్తున్నానని చెప్తుంది. మీరు అంటూ తన పక్కన చూసి మహా ఎక్కడా అంటుంది జానకి. మహా గుడికెళ్ళింది అంటూ అత్తయ్య మీరు కూడా వస్తే జానును కూడా ఈ ఊరు మొత్తం చూసినట్టు ఉంటుంది కదా అనడంతో రాజేశ్వరి కంగారుగా చూస్తుంది జానకిని. రామ్ ఇద్దరిని చూసి అత్తయ్య మీతో మాట్లాడాలి అనడంతో పక్కకెళ్తారు ఇద్దరు. అత్తయ్య జానుకి ఈ ఊరు చూపిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులకు తనలో ఏదైనా మార్పు రావచ్చేమో ఒక్కసారి ఆలోచించండి అంటాడు. రామ్ కరెక్ట్ అంటాడు చంద్రశేఖర్. రాజేశ్వరి కూడా సరే అంటూ తలోపడంతో ముగ్గురు కలిపి గుడికి బయలుదేరతారు.
గుడికి రోడ్డు మార్గం లేకపోవడంతో కాలినడకన వెళ్తారు. ఏం మారలేదు రామ్, ఈ ఊరు అభివృద్ధి అనేది అనువంత కూడా లేదు. ఎక్కడో ఒక్కటి కరెంట్ ఇచ్చారు, రోడ్లు వేసిన అవి కూడా గుంతలు గుంతలు. అవునత్తయ్య, ఇక్కడ ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించడానికి వస్తుందో లేదో. కనీసం పక్కా ఇల్లు అయినా కట్టించాలి కదా. ఇక్కడ రాజవంశానికి రాజభవనం ఉంది. రాజపురోహితుడు గారు రాజకుటుంబం రాజపురోహితులు కాబట్టి ఆయనకి భవంతి ఉంది. అది కూడా ఎప్పటిదో. అలా ఎందుకు? రాజకుటుంబానికి ఒకప్పుడు నమ్మకమైన మంత్రి మండలిగా ఉన్న వాళ్ళు ఏమయ్యారు? రాజేశ్వరి విరక్తిగా చిన్నగా నవ్వి, మంత్రి మండలి వారి కుటుంబాలు నాకు ఊహ తెలిసేసరికి ఈ సింహగిరిని వదిలి వెళ్ళిపోయారు. రాజమాత అంజలీదేవి ఆకృత్యాలు తమ కళ్ళతో చూడలేక కొందరైతే, కొందరు డబ్బు పరపతి పదవులను సంపాదించుకోవడానికి. రాజమాత వారి కుటుంబం ఇక్కడే ఉన్నా అధికారం కావాలి కనుక ఇక్కడ ప్రజలను బానిసలను చేసి ఇదంతా చేస్తున్నారు అంటూ దూరంగా ఒకటి చూపిస్తుంది రాజేశ్వరి. అది కెమికల్ ఫ్యాక్టరీ. ఇక్కడ అది ఆశ్చర్యంగా చూస్తాడు రామ్. కెమికల్ ఫ్యాక్టరీయే. నేను ఇక్కడ ఉండేటప్పుడే ప్రారంభం చేయాలని నిశ్చయించారు. అందుకే అన్నయ్యను రాజకీయాల్లో తీసుకురావాలని చూసింది. నాకు తెలిసి అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇది మొదలు పెట్టుండాలి. కానీ అత్తయ్య, ఇది ఇంత పచ్చని పైరుగాలి మధ్య ఇక్కడ ప్రజలకి విషవాయువు కదా. నీరు అది అంటూ కంగారుగా చూస్తాడు రామ్. విషవాయువే, అందుకే కదా దీనికి నేను వద్దని అన్నది. కానీ వినలేదు. ప్రభుత్వానికి అర్జీ పెట్టారు నేను ఉండేటప్పుడే. మరి అది ఎప్పుడు శాంక్షన్ అయిందో తెలీదు. ఇదిగో ఇప్పుడు నడుస్తూ వస్తూ కనపడింది. మాట్లాడుకుంటూ ఉంటారు. మరి దీనికి ఉద్యోగులు అవి? ఇక్కడ ప్రజలనైతే నిరక్షరాస్తులని చేయడమే తమ ముఖ్య ఉద్దేశం. మరి ఉద్యోగుల్ని దూరం నుండి రప్పిస్తుందేమో అనుకోవాలి అంటుంటే జానకి మౌనంగా అంతా వింటూ ఉంటుంది. జాను, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి అంటాడు రామ్. ఒకప్పటి జానకి ఇలా తన ఆలోచన వస్తుందేమో అని. జానకి చిన్నగా నవ్వి, ఇక్కడ ప్రజలకు ప్రమాదమే, కానీ ఎవరైనా తమ కోసం తప్ప ఎదుటివారి కోసం ఆలోచించే సమాజం ఇప్పుడు ఎక్కడుంది? వారి కోసం మాట్లాడేవారు ఎవరైనా ఉన్నప్పుడే కదా ఇక్కడ ప్రజలకు విముక్తి. అంతవరకు వీరికి ఈ జీవితాలు తప్పవు. అది వీరి తలరాత అంటుంది జానకి. రామ్ జానకిని ఆశ్చర్యంగా చూస్తాడు. చిన్ని, మన తలరాతను సైతం మార్చుకోగల ధైర్యం మనలో ఉండాలి. చెడు జరిగితే ఎవరో మన కోసం కాదు, మనమే మన కోసం ఎదురు తిరిగి ప్రశ్నించాలి అని ఒక సందర్భంలో తన ఎదుట చిన్నితో అంటే జానకి అన్న మాటలు గుర్తు చేసుకొని జానకిని చూస్తూ ఉంటాడు. మహా గుడిలో దేవుని ఎదుట కూర్చుని తన మనసులో ఉన్న ప్రశ్నలు అడుగుతూ భగవంతుణ్ణి రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది. అక్క ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఏదైనా మన పట్ల చెడు జరిగితే ఎవరో మన కోసం కాదు, మనమే మన కోసం అడగాలని. నా పట్ల ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా. అందుకే నిన్నే అడగాలని వచ్చాను. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను ఇదంతా అడగలేదే, మరి ఎవరి కోసం చేస్తున్నావు? ప్రతి ఆడపిల్లలాగే కలలు ఆశలతోనే పెరిగాను. అయినా వాటిని ఒక్క పలానా తుంచి పారేశావు. నేను అడగలేదు, కారణం అది కూడా ఒక పరంగా సంతోషకరమైన వార్తే కనుక. కానీ సడన్గా అక్కని దూరం చేశావు. పెళ్ళి అన్నావు. ఆ పెళ్లితో మహారాణిగా ఇక్కడ ప్రజల పట్ల బాధ్యతనిచ్చావు. అలాగే ఈ రాక్షసుని నా జీవితంలోకి పంపించావు. నేనే నా చేతులతో నా కుటుంబానికి నా మీద నమ్మకం ఉంచిన ఇక్కడ ప్రజల ఆశలపై నీరు జల్లేలా చేశావు. ఆయన రాజతిలకం నేనే ఆపేలా చేశావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకంటే మనం ఒకరి కోసం ఒకరు మహారాణి అన్న మాటలు విని షాక్ అయి వెనక్కి తిరుగుతుంది మహా. వంశీ నవ్వుతూ వచ్చి మహా ముందు నిలబడతాడు. ఉవ్వెత్తున లేచి నిలబడుతుంది మహా. ఏమైంది అంటూ దేవుని చూసి, నా దేవి ఈ దేవుణ్ణి ప్రశ్నించడానికి వచ్చిందన్నమాట. కానీ ఒక్క మాట చెప్పుంటే ఈ పూజారే ఈ దేవిని తన భుజాలపై పల్లకిలో తీసుకుని వచ్చేవాడు కదా. ఇంత కష్టపడడం అది ఒక మహారాణికి శోభ కాదు అంటూ నవ్వుతాడు. అయినా ఏంటిది మహారాణి, మీరు ఇంకా ఆయన్ని ప్రశ్నించడం? ఇప్పుడు మీరు మహారాణి, అంతా మీ చేతుల్లోనే ఉంది. ఏమీ చెయ్యాలన్నా ఇంకా భగవంతుని ముందు కూర్చోడం సరికాదు. ఇంకా మీ పెళ్ళి అది కేవలం నీ పూజారిని పై పెంచుకున్న భక్తి కారణంగా జరిగింది. దీనివలన ఈ పూజారి తన ప్రయోజనం కూడా చూసుకున్నాడులేండి. కానీ మన ఇద్దరిలో ఎవరికి మేలు జరిగినా అది ఇద్దరిది కదా అంటూ నవ్వుతాడు. వంశీని చిరాగ్గా చూస్తూ విరక్తిగా నవ్వుతుంది. పూజారి దేవి, నిజంగా నువ్వు పూజారివి అయితే నువ్వు నీ స్వార్థం కోసం ఏమీ చెయ్యవు. ఏ దేవినైతే పూజిస్తావో తన పూజలో లీనమై నీ భక్తితో ఆ దేవిని నీ భక్తి వైపు దృష్టి సారించేలా చేసుకుంటావు. కానీ నువ్వు ఏం చేసినా ఎదుటివారిపై పగ, పంతం, ఆస్తి, అధికారాలు పొందడానికి చేశావు. బలవంతంగా నువ్వు దేవి అన్న వ్యక్తిని రాయిని చేయాలని చూస్తున్నావు. ఒక రాయిలో ఎప్పుడు జీవం ఉండదు. అలాగే నువ్వు నన్ను బలవంతంగా పొందాలి అనుకున్న క్షణం, నాతో బలవంతంగా ఇదంతా చేయించిన క్షణమే నాలో జీవం పోయింది. పూజారి అంటే రాయిలో కూడా జీవం పోస్తాడు తన భక్తితో.
ఆ దేవుణ్ణి సైతం రాయిలో ప్రాణం పొందేలా చేస్తాడు. కానీ నువ్వు చేసింది అంటూ అసహ్యంగా చూస్తూ, నువ్వు పూజారివి కాదు, రాక్షస జాతివి. అందుకే నా ఇంతకాలం ఎవరైతే నా బలం అనుకున్నానో వారిని నా బలహీనత చేయాలని చూస్తున్నావు. నువ్వు పూజారివి కాదు, రాక్షసుడివి అంటూ ఏడుస్తుంది మహా. మీరేదైనా అనొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాక్షసుల్లో కూడా భక్తి ఉంటుంది కానీ అది వారి స్వార్థం కోసం, నీల అంటుంది. అందుకే నువ్వు రాక్షసుడివి. ఐ హేట్ యు ఫర్ ఎవర్ అంటూ కోపంతో కళ్ళెర చేసి వెనక్కి తిరుగుతుంది మహా. ఎదురుగా చూసి కళ్ళు పెద్దవిగా చేస్తుంది. ఎదురుగా కొంత దూరంలో నిలబడి చూస్తూ ఉంటాడు రామ్. కంగారుగా రామ్ని చూస్తూ వంశీని చూస్తుంది. రామ్ ముందుకు నడుస్తూ వచ్చి మహా ముందు నిలబడతాడు. మహా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ కంగారు పడతాడు రామ్. వంశీని చూసి, వంశీ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం జరిగింది? మహా ఎందుకు ఏడుస్తుంది అంటూ కంగారుగా చూస్తాడు రామ్ వంశీని కోపంగా చూస్తూ. మహా కంగారు పడుతూ రామ్తో ఏదో అనేలోపే వంశీ రామ్ని చూసి కంగారుగా, అది ఏం లేదు రామ్, మహారాణి గారు గుడివైపు ఒంటరిగా రావడం చూశాను. జ్వరం కదా, ఒంటరిగా కరెక్ట్ కాదని నేను తోడుగా వచ్చాను. పాపం ఏడుస్తూ భగవంతుడిపై అలకగా ఉన్నారు. నిన్న జరిగిన దాని గురించి. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తారు? జ్వరం కావాలని అయితే తెచ్చుకుంటే రాదు కదా. ఏమంటారు మహారాణి అంటూ చూస్తాడు వంశీ నవ్వుతూ. వంశీని చూసి చిరాగ్గా చూస్తూ సైలెంట్గా ఉంటుంది. అయినా మహారాణి గారు ఇలా ఏడవడం ఏం బాలేదు. మీ ముఖం అయితే కోపంలో అందంగా ఉంటుంది, లేదా ప్రేమగా చూసే చూపులో అంటుంటే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది మహా. వంశీ నవ్వుతూ ఉంటాడు. వంశీ అంటూ చురుగ్గా చూస్తాడు రామ్. అదే ఐ మీన్ ప్రేమగా అభిమానంగా అందరినీ నవ్వుతూ చూస్తారు కదా, అలా అంటూ నవ్వుతాడు. రామ్ వంశీనే చూస్తాడు. అయినా మీరు వచ్చి మంచిదైందిలే. నేను మహారాణి గారిని నాతో రండి రాజభవంతికి అన్నాను, కానీ ఆమె ఇక్కడే కాసేపు ఉంటాను అంటున్నారు. అయితే మీరు కొంచెం ఆ కన్నీరు తగ్గించుకోండి అన్నాను. ఎంతైనా మహారాణి అయినా కూడా నాకు మరదలే కదా, తను ఏడిస్తే మాకు కూడా బాధే కదా అంటుండగా చురుగ్గా చూస్తూ ఉంటుంది మహా. మరదలు కాదు వంశీ, మీకు వదిన అంటాడు రామ్. షాక్ అయి చూస్తారు వంశీ ఇంకా మహాలు. నాకన్నా చిన్నవారు మీరు కావచ్చు, మన కుటుంబాల మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ రిలేషన్స్ మారవు. మహా వయసు మీకన్నా చిన్నదైనా పెళ్లికి ముందు మీకు ఏమైనా, పెళ్లి తర్వాత మీకన్నా వయసులో వరుసలో పెద్దవారి భార్య, అర్హత స్థానం పెద్దది. అది గుర్తించుకొని పిలుపు ఉండాలి అంటుంటే మహాముఖంలో చిన్నగా చిరునవ్వు విచ్చుకుంటుంది రామ్ని చూసి. రామ్ మాట్లాడుతుంటే రామ్ వైపే చూస్తూ ఉంటుంది మైమరిచి. కోపంతో పిడికిలి బిగిస్తాడు వంశీ. కానీ తన్ని తాను అదుపులో పెట్టుకుంటాడు. ఈసారి మీరు మహాని పిలవాలంటే అయితే మీరు ఎప్పుడూ పిలిచేలా మహారాణి లేదా కేవలం వదిన అనడం మీకు కూడా గౌరవం తెస్తుంది. మీకు మరదలు అన్న విషయం మీరు పూర్తిగా మర్చిపోవటమే సరైనది అంటాడు. వంశీని చూసి చిన్నగా నవ్వుతుంది మహా గర్వంగా. మౌనంగా చెయ్యి పిడికిలు పట్టుతోనే మహాని చూసి సరే అంటాడు వంశీ. సారీ మహారాణి అంటాడు మహాని చూస్తూ. వంశీని చూసి గర్వంగా నవ్వుతుంది రామ్ పక్కన చేరి. ఇద్దరిని చూస్తూ పగతో రగిలిపోతాడు వంశీ. నాకెందుకో ఇక్క మనం వెళ్ళడం మంచిది అనుకుంటున్నాను. వంశీ, ఇక మీరెళ్ళండి, నేను వచ్చేసాను కదా. నేను మహాగుడిలో దర్శనం చేసుకొని వస్తాను, తనని నాతో తీసుకుని వస్తాను అంటాడు రామ్. సరే అన్నట్టు తలూపి ఓరగా మహాని చూస్తూ ముందుకు వెళ్ళిపోతాడు వంశీ. రామ్ చురుగ్గా మహాని చూస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? జ్వరంతో అలా ఒంటరిగా వచ్చేస్తావా? నాతో చెప్తే నేను కూడా నీతో వచ్చేవాణ్ణి కదా, దారిలో నిన్నటిలా పడిపోతే అంటూ మహాని చూసి కేరింగ్తో కసురుతూ ఉంటే మహా మాత్రం ఇంకా రామ్ని అలానే చూస్తూ ఉంటుంది ఆదమర్చి. మహాని చూసి నిన్నే అంటూ మహాభుజాల్ని కదుపుతూ ఉంటాడు. మహా ట్రాన్స్ నుండి బయటకొచ్చి రామ్ని చూస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ నేను అంతలా గొంతు చించుకుంటుంటే. రామ్ ముఖంలో కంగారు మహాకి క్లియర్గా తెలుస్తుంది. రామ్ అన్న మాటతో ఇంతసేపు అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా బయటకొచ్చి రామ్ గుండెలపై ఒదిగిపోతుంది మహా. ఒక్కసారిగా నివ్వెరపై నిలబడిపోతాడు రామ్. తనకి తెలియకుండానే తన చేతులు మహా వెన్ను మీదుగా వేస్తూ మహా అంటూ మహాని తన గుండెలకి అదిమి పట్టుకుంటాడు. మీకన్నా పెద్దవారి భార్య, మీకు వదిన అన్న రామ్ మాటలే తన చెవులకి పదే పదే వినపడుతూ ఉంటుంది. మహా మనసుకి మీకన్నా పెద్దవారి భార్య అన్న మాట తన దుఃఖాన్ని రెట్టింపు చేస్తోంది. నువ్వు నాకు ఏమీ కావు. ఐ హేట్ యు మహా. నువ్వు జానుకి చెల్లెలు అంటే నా మరదలు కదా, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కూడా అన్న ఒకప్పటి రామ్ మాటలు జాను చెల్లెలిక మావయ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నా బాధ్యతగా, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మహా నా బాధ్యత అన్న మాటలే గుర్తుకు వస్తుంటే భార్య అన్న మాట తనకి ఇంకా దుఃఖాన్ని పెంచి రామ్ని వదలలేకపోతుంది మహా.
మహా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఇంకా అలానే పట్టుకుని మహా అంటూ తన వెన్ను నిమురుతూ ఉంటాడు. దేనికో బాధపడుతుంది అని అనుకుని పట్టుకొని ఉంటాడు రామ్. మహారాణి గారు అంటూ అప్పుడే వస్తారు రాజపురోహితుడు గారు. రాజపురోహితుడు గారు మాట విని రామ్ మహాను దూరంగా జరుపుతాడు కంగారుగా. రాజపురోహితుడు గారు ఇద్దరిని చూసి చిన్నగా నవ్వి క్షమించాలి అంటాడు. ఇద్దరు ఇబ్బందిగా ఒకరినొకరు చూసుకుంటారు. ఎంతసేపు అయింది రామ్ మీరొచ్చి? ఇప్పుడే, జ్వరంతో వచ్చింది కదా అందుకే అంటూ తలదించుకుంటాడు రామ్. అంటూ చిన్నగా నవ్వి జ్వరం తగ్గిపోయింది, కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చుంటాను, ఇక్కడే ఉంటానంటే కాసేపు పనుండి వెళ్ళాను. ఇప్పుడు మీ మనసు బాగుంది కదా మహారాణి? మహా రాజపురోహితుడు గారిని చూస్తుంది. మన జీవితం మన చేతిలో ఉంటుందో లేదో పక్కన పెడితే ఏం జరిగినా అందులో ఎంతో కొంత మంచి ఉంటుందన్నమాట మాత్రం నిజం. ఇప్పుడు మీ జీవితాల్లో జరిగేవి కూడా అలా ఏదో మంచి జరగడానికే కావచ్చు. భగవంతుడు మన ముందు ఉంచిన మార్గం ఒక్కోసారి మనకు అంత చిక్కదు, నెమ్మదిగా అర్థమవుతుంది. దేని గురించి కంగారు పడద్దు, అంతా మంచే జరుగుతుంది అంటాడు. రామ్ ఇంకా మహాలు ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకు రాజపురోహితుడు గారి వారి మాట మహా మనసుకి బోరటననిపిస్తుంది. రాజపురోహితుడు గారు భగవంతుడికి రామ్ ఇంకా మహా పేరిట అభిషేకం చేసి ఇద్దరికి హారతిస్తారు. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచండి, నాకెందుకో ఈరోజు ఈ సమస్య కూడా ఏదో మంచికే అని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ ఇద్దరిని చూస్తారు నవ్వుకుంటూ. మహా ఇబ్బందిగా తలదించుకుని వెళ్దామంటుంది రామ్తో. రామ్ కూడా సరే అంటూ వెళ్తుంటే రామ్ వెనక ఆలోచనలతో అడుగులు వేస్తూ ఉంటుంది. నెమ్మదిగా నత్త నడకలా నడవడంతో మహా అంటూ పిలుస్తాడు రామ్. రామ్ని చూస్తుంది మహా. ఏమైంది, నీరసంగా ఉందా అంటాడు రామ్. రామ్ కేరింగ్కి తనకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. లేదు అన్నట్లు నెమ్మదిగా తలూపుతుంది. దూరం నుంచి ఇద్దరిని సంతోషంగా చూస్తూ ఉంటారు రాజపురోహితుడు గారు. రామ్ చిన్నగా నవ్వి మహా ముందుకొచ్చి మహా ముందు తన చేతిని చాపుతాడు. రామ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది మహా. కళ్ళతో చేతిని పట్టుకోమన్నట్టు సైగ చేస్తాడు. మహా రామ్ని చూస్తూ తన చేతిని ముందుకు చాపుతూ ఉంటుంది నెమ్మదిగా. ఇంతలో మహా అంటూ పిలుస్తుంది జానకి. రామ్ ఇంకా మహాలు జానకిని చూస్తారు. జానకితో పాటు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు రావడం చూసి తన చేతిని అక్కడే ఆపేస్తుంది మహా. రామ్ కూడా జానకిని చూస్తూ తన చేతిని నెమ్మదిగా కిందికి దించుతాడు. మహా రామ్ చేతి వైపే చూస్తూ ఉంటుంది. మహా అంటూ వచ్చి నవ్వుతూ మహాని హత్తుకుంటుంది. మహా కూడా నవ్వుతూ జానకిపై చేతిని వేస్తుంది. దూరం జరిగి నువ్వు ఇక్కడ అంటూ చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరిని చూస్తుంది మహా. నేనే తీసుకొచ్చాను మహా, ఇంట్లో అలా ఉంటే తన గతం తనకెలా గుర్తుకొస్తుంది, చుట్టూ ఇక్కడ పరిస్థితులను చూస్తే ఏదైనా మార్పు రావచ్చని అంటాడు రామ్. అయినా రామ్ ఇదేం బాగలేదు, నేను కాసేపు చెట్టు కింద కూర్చుంటానన్నాను, మమ్మల్ని వదిలి మీరు వచ్చేశారు, ఏమైంది అంటుంది జానకి. మహా రామ్ని ఆశ్చర్యంగా చూస్తుంది కళ్ళు అప్పగించి. జానకిని వదిలి రావడం ఎందుకు అనుకుంటూ. సారీ జాను, మహాకి జ్వరం కదా, ఒంటరిగా ఉంది, నీకు కూడా అత్తయ్య మామయ్య ఉన్నారు కదా, అందుకే రావాల్సి వచ్చింది అంటాడు. రామ్నే చూస్తూ ఉంటుంది మహా తదేకంగా. చంద్రశేఖర్ రాజేశ్వర్లు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ సంతోషించే పరిస్థితిలో ఉండరు వంశీ గుర్తుకొచ్చి. సరే అంటూ చంద్రశేఖర్ రాజేశ్వరి ఇంకా జానకిలు కూడా భగవంతుడి ముందు చేతులు జోడించి ప్రార్థిస్తారు. చంద్రశేఖర్ రాజేశ్వర్లు కోరిక కేవలం తమ ఇద్దరు కూతుళ్ళు కూడా వంశీ బారి నుండి బయటపడాలని మాత్రమే. భగవంతుని కన్నీళ్లతో ప్రార్థిస్తారు. మహా మాత్రం ఇంకా రామ్ని చూస్తూ ఉంటుంది మైమరిచి. మహాని చూసి ఏంటి అని కళ్ళతో సైగ చేస్తాడు రామ్. రామ సాయిగతో స్పృహలోకి వచ్చి ఏం లేదు తల దించేస్తుంది. రామ్ మహాని చూసి నవ్వుతూ వస్తున్న జానకి చంద్రశేఖర్ రాజేశ్వరిని చూస్తాడు. వెళ్దామా అనడంతో అందరూ ఇంటికి బయలుదేరతారు. మహా, రామ్ ఇంకా జానకి ముగ్గురు నడుస్తూ ఉంటారు. ముగ్గురిని చూసి బాధపడుతూ వారి వెనకే వెళ్తూ ఉంటారు చంద్రశేఖర్ రాజేశ్వరులు. అందరూ ఇంటికి వెళ్తారు. ఇక్కడ వంశీ కోపంతో తన గదిలో వస్తువులన్నీ విరగ్గొడుతూ ఉంటాడు. మీకు వదిన అన్న మాట పదే పదే తన చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే తన కోపం తగ్గడం లేదు. మహా నాకు కాబోయే భార్య, నాకు వదిన అంటూ హౌ డేర్ యూ అంటూ కోపంతో అరుస్తూ బెడ్ లైట్ని విసిరేస్తాడు. అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మహా తన గదికి వెళ్ళి రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ మాటలు ఒక్కొక్కటి తన మనసుకి వినపడుతూ ఉంటే చిన్నగా పెదవులపై చిరునవ్వు వస్తుంది. మహా రావడంతో మహా కోసం తన గదికి వెళ్ళిన రమ్య మహా తనలోని తాను నవ్వుకోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నెమ్మదిగా తన పక్కన వచ్చి కూర్చుంటుంది. అలానే చూస్తూ మహా రమ్య రావడం కూడా గమనించకుండా రామ్ ఆలోచనలోనే ఉంటుంది. చెంప మీద చేయి పెట్టుకొని మహానే చూస్తూ అన్నయ్య ఏమన్నాడు, ప్రేమగా నిన్ను తిట్టాడా అంటుంది రమ్య. అవును అంటూ తలూపి తన భార్యని అన్నారు అంటుంది రామ్ ఆలోచనలోని నెమ్మదిగా. ఏంటి అంటూ ఆశ్చర్యంగా లేచి నిలబడుతుంది రమ్య.
మహా అలా ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి రమ్యని చూస్తుంది. ఏంటి అంటూ లేచి నిలబడి, అదే నేను అడిగేది, అన్నయ్య నిన్ను తన భార్య అన్నారా, నిజంగానా అంటూ మహా భుజాలను పట్టుకుని మహా కళ్ళలోకి చూస్తుంది. రమ్య ఏంటిది అంటూ రమ్యకి దూరంగా జరగబోతుంది మహా. ఆయన ఏదో వంశీకృష్ణకి నేను మరదల్ని కాదు వదిలిని అని చెప్పాలని అన్నారు. ఏదైనా అన్నయ్య అయితే నేను భార్యని అన్నాడు కదా అంటే అంటూ మహా కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వుతుంది. షటప్ రమ్య, నేను ఇదంతా ఆలోచించుకోలేదు. నేనేంటో, నా స్థానం ఎందుకో, ఎవరి కోసమో నేను ఎప్పుడూ మర్చిపోవడం జరగదు. అలాగే ఆయనకు కూడా మా మధ్య ఉన్న బంధం అది కుటుంబం వరకే అని గుర్తుంది. ఆయనకి కేవలం అక్కే సొంతం. కానీ మహా అంటుంది రమ్య. రమ్య నేను కిందికి వెళ్తున్నాను అంటూ మాట మార్చి వెళ్ళిపోతుంది మహా. గట్టిగా నిట్టూర్పు విడుస్తూ ఈ పిచ్చిది ఎప్పటికి ఇదంతా ఆలోచించడం మానుతుందో అర్థం కావడం లేదు అనుకుంటూ తను కూడా వెనకాయ వెళ్ళిపోతుంది. రామ్ దగ్గరికి వస్తాడు రాఘవ్. ఏమైందిరా, మహాతో ఫోన్ నెంబర్ గురించి మాట్లాడావా అని అనగానే రామ్ సడన్గా తల పట్టుకుని మర్చిపోయారా అంటాడు. గుడికి వెళ్ళిందని రమ్య చెప్పడంతో టెన్షన్గా గుడికి వెళ్ళాను, మర్చిపోయాను. టెన్షన్గానా? గుడికి వెళ్తే టెన్షన్ ఎందుకురా? జ్వరం ఉండి వెళ్తే టెన్షన్ కాక ఇంకేముంటుందిరా? అసలు తన గురించి కేరే తీసుకోవట్లేదు. అవసరం ఏంటి సడన్గా గుడికి వెళ్ళడం, అది ఒంటరిగా? ఏదైనా జరిగి నిన్నట్లా పడిపోతే? అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరైనా పిలిస్తే వెళ్ళేవాళ్ళం కదా. అన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఝాన్సీ రాణిలా. రాఘవ్ రామ్ అలా మహా గురించి మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు నవ్వుతూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.